నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎస్ఎల్బీసీ సొరంగ పనులను కూడా మంత్రులతో కలిసి పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డిఎండి ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, దేవరకొండ నియోజకవర్గ గిరిజనులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, అభివృద్ధికి అన్ని విధాలా కూడా సహాయ సహకారం అందిస్తామన్నారు. నక్కలగండి ప్రాజెక్టు పూర్తయితే దేవరకొండ అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొత్తం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినటువంటి జలయజ్ఞ ప్రాజెక్టుల్లో మిగిలిపోయి ఉన్నటువంటి 30%, 40%, 20% కంప్లీట్ చేసి ఉంటే కొన్ని లక్షల ఎకరాలు నీళ్లు మారాయని చెప్పి ప్రతి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి లెక్కలతో సహా చెప్పాం. చివరికి ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కూడా నడుచుకుంటూ వచ్చి ఆ టన్నెల్లోకి పోయి అది చూసి బయటకు వచ్చి ఇక్కడ వచ్చే పత్రికా సమావేశం పెట్టి కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం, నల్లగొండ ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలకి, ఇంక్లూడింగ్ నాగర్ కర్నూలు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారం మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు చేయట్లేదు. రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. తప్పనిసరిగా వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే. ఆ వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో మేము రాగానే మళ్ళీ ఇక్కడ రివ్యూ చేసి ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ నుంచి చెప్పినట్టుగానే ప్రజలందరూ ఆశిస్తుతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.